నమో వాక్కమలాంబికేశ్వరేభ్యో నమ. శ్రీ గణేశ శారదా గురుభ్యో నమ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు అయినటువంటి ఆ పరంధాముని దివ్య పాద పద్మములకు శిరస్సు తాటించి సాష్టాంగ దండ ప్రణామమును సమర్పిస్తూ భగవద్బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజనులు సమర్పిస్తున్నాను. మీ అందరికీ కూడా షణ్ముఖ శ్రీ రాఘవ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. నా పేరు సూరిబాబు కందాళ. ఈ రోజు నుండి మనం శ్రీ విష్ణు సహస్ర నామముల అర్థాన్ని, దానికి సంబంధించిన నామానికి సంబంధించిన ఒక కథని మనం చెప్పుకోబోతున్నాం. ఈ కథలన్నీ కూడా పిలిచినంతనే పలికే దైవం అన్న పుస్తకం నుంచి స్వీకరించడం జరుగుతుంది. ఈ విష్ణు సహస్రనామావళి గాథలు రచయిత విఎస్ కరుణాకరన్ గారు. మరి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని మనమందరం పొందాలంటే భీష్మాచార్యుల వారు అంపశయ్యపై ఉండి శ్రీకృష్ణ పరమాత్మని యొక్క ఆశీస్సులతో చెప్పినటువంటి ఆ విష్ణు సహస్ర నామంలో 6వ నామం మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నామండి. ఓం భూతభృతే నమః అన్న నామం గురించి మనం తెలుసుకోబోతున్నాం. దానికి సంబంధించిన ఒక చిన్న కథ. ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆ పరమాత్మ పాదములకు మరొక్క మారు శిరస్సు తాటించి సాష్టాంగ దండ ప్రణామములు సమర్పిస్తూ శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. మరి కథలోకి ప్రవేశిస్తున్నానండి. అక్షయ భోజన పథకం ఈ కథ పేరు. అయ్యా, దయచేసి ఇచ్చట గందరగోళం సృష్టించవద్దు. మీ పిల్లలను అల్లరి చేయకుండా చూడండి. మీకు ఎంతమంది పిల్లలు? ఆహా, 16 మందే. శ్రీరంగనాథ దేవాలయంలో భక్తులకు ప్రసాద వినియోగం చేసే స్వామి నోటి వెంబడి వెలువడిన మాటలు అవి. ఆ శ్రీ వైష్ణవ కుచేలుని, అతని సంతతిని చూసి విసుగెత్తి కసురుకోక తప్పలేదు ఆయనకు. నిత్యం ప్రసాద వినియోగ సమయానికి ఆ వైష్ణవుడు సకుటుంబంగా అచట చేరిన భక్తులను త్రోసుకుంటూ ముందుకు వచ్చి నిలుస్తాడు. ఆ పిల్లల మొహంలో ఆకలి చిచ్చెర కంటి చూపులు హృదయ విదారకంగా కనిపిస్తాయి. ప్రసాదం కోసం ఎగుబడటమే ఆ పిల్లల నిత్య దినచర్య. ఇక ప్రసాద వినియోగం చేసే స్వామి పడే ఇబ్బంది వర్ణించనలవి కానిది. శ్రీరంగనాథ స్వామి వారి ప్రసాదం లవలేశం లభిస్తే చాలు, ఇతర భక్తులు సంతృప్తి చెందుతారు. అయితే ఆ శ్రీ వైష్ణవ కుచేల సంతతి కేవలం ప్రసాదం మీదే బ్రతుకుతున్నట్లుగా ప్రతిదినం తొడతొక్కిడిగా చేరడం చూచి ఇక భగవద్ రామానుజుల వారికి విన్నవించాలని నిర్ణయించుకున్నాడు ఆ స్వామి. ఒకనాడు శ్రీమద్ రామానుజుల వారి ఆ దృశ్యాన్ని కనులారా చూశారు. ఆ కుటుంబం శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయాన్నే తమ నివాస గృహంగా చేసుకున్నారు. శ్రీ రామానుజుల వారు ఆ శ్రీ వైష్ణవుని తన దగ్గరకు రమ్మని పిలిచారు. ఆ వైష్ణవుడు రామానుజ దాసుడను దేవరవారి సన్నిధికి వచ్చాను,
అవతరింప వేడుకోలు అని అభివాదం చేసి నిలిచాడు. శ్రీ రామానుజుల వారు అతనితో, నాయనా, నీ సంగతి ఏమిటి? కేవలం ప్రసాదం కోసమే మీరందరూ శ్రీరంగనాథుని ఆలయంలో అహోరాత్రాలు కాపురం ఉండడం తక్కిన భక్తులకు ఇబ్బందిగా ఉంది కదా, మీరు ఈ విషయం తట్టలేదా అని మెత్తగా మందలించారు. యతిరాజా, నేనేమి చేయగలను? నాకు ముసలితనం ముంచుకు వచ్చింది. నేను వేదాంగాలు చదివిన విద్వాంసుడను కాను. దివ్య ప్రబంధాలు నాకు రావు. మీ మఠంలో గాని మరి ఏ రాజసభలోనూ నాకు ప్రవేశం దుర్లభం. విష్ణు సహస్రనామ శ్లోకాలు మాత్రం అక్కడక్కడా కొంచెం కొంచెం వల్లించగలను. మరి నాకు ఈ కోవెలలో ప్రసాదం తప్ప గత్యంతరం లేదు మహాత్మా అని ఆ శ్రీవైష్ణవుడు సమాధానం చెప్పాడు. పాపం, కటిక నిరుపేద ఏం చేస్తాడు అని శ్రీరామానుజుల వారు లోపల అనుకున్నారు. యతురాజుల వారిది జాలిగుండే. ఆయన ఆ శ్రీవైష్ణవునితో, నాయన, నా మాట నమ్ము. కేవలం కడుపు కక్కుర్తికై మీరు కోవెలలో కాపురం పెట్టనక్కరలేదు. ప్రశాంతమైన ఏ మారుమూలకైనా వెళ్ళు. ఆ పరమాత్మను నమ్ముకో చాలు. నీకున్న చోటికే వస్తుంది భోజనం. నీకు ఉండవలసింది పరమాత్మపై సంపూర్ణమైన విశ్వాసము, భక్తి మాత్రమే. మీరందరూ ఈ ఆలయంలోనే ఉండనక్కర్లేదు. ఆహారం మిమ్మల్ని అన్వేషిస్తూ మీ సన్నిధానమునకు తరలి వస్తుంది. విష్ణు సహస్రనామాలు వల్లెవేస్తూ కూర్చోండి చాలు అని హెచ్చరించాడు. ఆ వృద్ధ వైష్ణవుడు విష్ణు సహస్రనామార్చన ఆరంభించాడు. విశ్వం విష్ణు వషట్కారః భూత భవ్య భవత్ ప్రభు భూత కృద్ భూత భృద్భావో అంతవరకు చదివి ఆగిపోయాడు. ఎన్నిసార్లు వల్లెవేయాలని యత్నించినా కంఠస్నాయువులు అతడికి వచ్చేసరికి బిగిసిపోయి గొంతుక పైకి లేచేది కాదు. సహస్రనామైనా సవ్యంగా వల్లెవేస్తే అతడికి ఎచ్చటనో ఒకచోట ఉపాధి కల్పించాలని యతిరాజుల వారి ఆలోచన. అతనికి సహస్రనామార్చన నేర్పమని రామానుజులు ఎంత ప్రయత్నించినా వారికి భూత భృత్ కంటే ముందుకు వెళ్ళడం లేదు. అది చూడు నాయనా, నీవు భూత భృత్ నామానికంటే ముందుకెళ్ళలేవు. భయపడవలదు. నిన్ను ఆ భూత భృత్ రక్షించుగాక. ఇక ఈ కోవెలలో, ఈ పవిత్ర దేవాలయంలో ఇతరులకు ఇబ్బంది కలిగించకు. నీ ఇచ్చ వచ్చిన చోటికి పోయి కూర్చో. నీ ఉన్న చోటికి నిన్ను వెతుక్కుంటూ ఆహారం వస్తుందిలే అని ఆనతిచ్చారు. ఇక ఆనాటి సాయంకాలం నుండి ఆ వృద్ధ శ్రీవైష్ణవుడు, ఆయన సంతానం ఆలయంలో కనిపించలేదు. ఒకనాడు రామానుజులు ఆ సంగతి గుర్తించి ప్రక్కనున్న వారిని అతని గురించి అడిగారు. ఆలయ సేవకుడు ఒకడు, ఏముంది, ఆయన సకుటుంబంగా ఉత్తర గోపురం దగ్గరికి వెళ్ళి ఉండవచ్చు. ఈనాడు అక్కడ సంతర్పణ జరుగుతోంది. ఆయన ఆలయానికి వచ్చేది పుట్టకూటికే గదా అని సమాధానం చెప్పాడు. చాలా రోజులు గడిచాయి. శ్రీవైష్ణవ కుచేల సంతానం గుడిలో కనిపించడం లేదు. వారి విషయం అందరూ విస్మరించారు. కానీ అర్చకులకు ఒక వింత పొడగట్టింది. నిత్యం ఒక పళ్ళెం ప్రసాద వినియోగం ముందు అదృశ్యమయ్యేది. తిరిగి అంట్లు తోమే ముందు కనిపించేది. మరి అందులో ప్రసాదం ఏమైనట్టు? ఇది కనికట్టు కాదు గదా అని అర్చకులు తర్కించి పరీక్షించిన పిమ్మట కాదని నిర్ణయించుకొని ఆ విషయం వారు రామానుజులకు నివేదించారు. ఎన్ని నాళ్ల నుండి ఈ విధంగా జరుగుతోంది అని ఆయన ప్రశ్నించారు. అందులో ఒక అర్చకుడు, స్వామి, దేవరవారు ఆనాడు శ్రీవైష్ణవ కుచేరునితో మాట్లాడిన మరునాటి నుండి ఈ వింత జరుగుతోంది అన్నాడు. అక్కడ చేరిన వారందరూ ఆ శ్రీవైష్ణవ కుటుంబం నిష్క్రమించడానికి గుడిలో నిత్యం ప్రసాదంతో పాటు ఒక పళ్ళెం అదృశ్యమవడానికి ముడిపెట్టి ఊహాగానాలు చేయసాగారు. రామానుజుల వారు, ఇక మీరూరుకోండి, ఆ శ్రీవైష్ణవునికి వెతుక్కుని అతని ఉనికి పట్టి నాకు చెప్పండి. నేనే అతనితో మాట్లాడగలను అని సెలవిచ్చాడు. 1 నెల గడిచింది. తదుపరి శ్రీ రామానుజుల శిష్యుడు ఒకడు కొల్లేరు గట్టున ఉత్తమట్ గుడికి వెళ్లవలసి వచ్చింది. అతడు శ్రీరంగమునకు తిరిగి వచ్చి తాను అతడ శ్రీవైష్ణవుడిని, అతని సంతానాన్ని చూసినట్లు, వారు ఆరోగ్యంగా, పుష్టిగా, తుష్టిగా ఉన్నట్లు శ్రీమద్ రామానుజుల వారితో చెప్పారు. ఆ శ్రీమద్ రామానుజులే స్వయంగా అతడికి బయలుదేరి వెళ్లారు. వైష్ణవులు ఎదురేగి స్వయంగా ఆయనకు దారి చూపారు. వైష్ణవుడు ఎదురేగి వారికి పాదాభివందనం చేసి
ఆనంద తన్మయత్వంలో శ్రీవారి సన్నిధానంలో చేరి నిలిచాడు. నాయనా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా అని రామానుజులు అతనిని కుశల ప్రశ్నలు అడిగారు. ఆ శ్రీవైష్ణవుడు సంతోషంతో, దేవరవారి దయవలన మేము అందరము క్షేమంగా ఉన్నాం. తమ అనుగ్రహం వలన తాము పంపే అబ్బాయి ప్రతిదినం ఉదయము సాయంత్రము మాకు ప్రసాదం తెచ్చి ఇచ్చి పెడుతున్నాడు. నేను విష్ణు సహస్రనామం భూత భృత్ వరకు మాత్రమే నిత్యం పారాయణ చేస్తున్నాను. ఎవరా అబ్బాయి, అతని పేరేమిటి అని అడిగాడు. ఆశ్చర్యచకితుడైపోయారు శ్రీ రామానుజుల వారు. అతని పేర చాలా పెద్ద పేరండి. అడగీయ మనగాళ రామానుజ దాసు వంటిది ఏదో పేరు. పూర్తి పేరు నాకు జ్ఞాపకం రావడం లేదు. మీరు కోవెలలోని పవిత్రతకు ప్రశాంతతకు భంగం కలిగించరాదని ఆజ్ఞాపించిన పిమ్మట ఇచ్చడికి వచ్చి ఈ పొదరింటిలో కాపురం పెట్టాం. మా ఆవిడికి నచ్చ చెప్పాను. మన దగ్గరికే తిండి వస్తుంది, కానీ నా భార్యకు ఈ విషయంపై నమ్మకం లేదు. నిరుక్తిలో భూతకృత్ భూత భరణాత్, భూతములనన్నింటినీ ధరించువాడుగా పేర్కొనింది అని. అయితే మేము ఎక్కడ ఉన్నది భగవద్ రామానుజుల వారి దివ్య దృష్టికి తెలియదా అని సరిపెట్టుకున్నాం. మేము నమ్మినట్లే మాకు తమ దయవలన ప్రతిదినం పట్టెడు తిండి రానే వస్తోంది కదా. తమ నిర్హేతుక జాయమాన కరుణ వల్లనే కదా ఆ అబ్బాయి ప్రతిదినం మాకు ప్రసాదం తెచ్చి ఇస్తోంది. ఆ అబ్బాయిని తన పేరు చెప్పమని అడిగాను. అతడు విష్ణు సహస్రనామం చదవమన్నాడు. కానీ నా నాలుక యథాప్రకారం భూత భృత్ దగ్గర మెరికపడి ఆగిపోయింది. ఆ అబ్బాయి వర్చస్సు చూస్తుంటే నాకు ఆ పరాత్పరుని దివ్య సుందర మంగళ విగ్రహ దీప్తియే సాక్షాత్కరించినట్లు అనిపించేది. ఆ కుర్రవాడు, ఆ భూత భృత్ ఏడి, తమతో రాలేదా అన్నాడు శ్రీ వైష్ణవుడు. భగవద్ రామానుజుల వారు నిధి ధ్యాసలో నిమగ్నులై మెల్లమెల్లగా గుడివైపునకు నడవసాగారు. స్వామి, ఏమి నీ లీలలు! నా మాట మన్నించడానికి నీవు అడగీయ మనవాళ రామానుజదాసుడవైనావా? ప్రతిదినం ప్రసాదం పళ్ళెం నెత్తిన పెట్టుకొని శ్రీ వైష్ణవ కుటుంబానికి అందించావా? భూతభృత్ అనే బిరుదును ఈ విధంగా నీవు సార్థకం చేసుకున్నావా నాయన? నీ యందు నాయందు విశ్వాసం ఉంచినందుకు ఆ శ్రీవైష్ణవునకు ఫలితం దక్కింది. నిధి ధ్యాసలో ఇవి శ్రీరామానుజుల వారి యోచనలు. అంతలో వారికి ఆకాశవాణి వినిపించింది. కేవలం నీ మాట పొల్లు పోకుండుటకు మాత్రమే నేను ఈ విధంగా చేయలేదు. వేదవ్యాస మహర్షి సహస్రనామాలలో భూతభృత్ అనే విశేష్యం నాకు చేర్చాడు. ఆ పదానికి అర్థం నీకు తెలియనిది కాదు. అందరినీ ఆదుకొనివాడే కదా భూతభృత్. ఈ అర్థాన్ని సోదాహరణంగా నిరూపించాలని తలచాను. ఈ పృథ్వీలో ఈ అద్భుత నాటక ప్రదర్శనలో సూత్రధారిగా నేను యథోచిత పాత్రధారులుగా సామాజికులలో ఎవరిని ఎన్నుకోవాలి? అందుకని ఈ సదవకాశాన్ని శ్రీమద్ రామానుజ భూమికను వినియోగించుకున్నాను. ప్రియ మిత్రులారా, భగవద్బంధువులారా, పరాత్పరుని నామాలలోని భూతభృత్ అనే పదానికి అర్థం సర్వభూతములను సమస్త సృష్టిని సంరక్షించేవాడు అని. సర్వభూతములను పుట్టించి రక్షించి పెంచే అధినాథుడు భూతభృత్. ఆస్తికులను భగవద్ రామానుజుల వారి వంటి గురువులు తదితరులకు ఇతర అనేక పథకాలు వ్యవస్థలో ఈ విషయాన్ని రుజువు చేస్తాయి. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలలోని మధ్యాహ్న భోజన పథకాలు ఆయా కుటుంబాలలోని బాలబాలికల ప్రార్థనల ఫలితాలు. భక్తితో భూతభృత్ అని ప్రార్థించిన వారి మొరలు సఫలీకృతాలు అయ్యాయన్నమాట. నిరుక్తి ప్రకారం భూతభృత్ భూతభరణాత్. నిజానికి ఈ సృష్టి సమస్తాన్ని పోషించేది ఆ భూతభృతయే. అతడు సర్వమయుడు, సర్వదేవతా స్వరూపుడు. నేనే అచ్యుతుడను, నేనే అక్షయుడను అని అతడే తన్ను గురించి ప్రకటించెను గదా. ఆ పరాత్పరునికే మనం అభివాదం చేద్దాం. భౌతికమైన ఆకలి నుండి ఆధ్యాత్మికమైన క్షుద్బాధ నుండి విముక్తులం కావడానికి మనం అందరం ఓం భూతభృతే నమః అని ఉచ్చారణ చేద్దాం. ఇదండి కథ. అద్భుతమైనటువంటి ఈ నామం గురించి, దానికి సంబంధించిన కథ గురించి తెలుసుకున్నాం.
రోమాంచితమైపోతోంది ఆ కథ వింటూ ఉంటే. భగవద్ రామానుజుల వారు ఆ భక్తుని అనుగ్రహించిన తీరు, శ్రీరంగనాథుడి అనుగ్రహం ఆ భక్తుణ్ణి ఎలా కాపాడింది అన్నది విన్నాం. మరి యథాప్రకారం రెండు మంచి మాటలు చెప్పుకుందాం. అరిషడ్వర్గాలు అంటే అందరికీ కొంత అవగాహన ఉంది కదా. శ్రీ వేదవ్యాసుల వారు భాగవతం రచించి అందులో కామం అనేది అదుపు చేయడం కష్టం అని రాయడం జరిగింది. ఆ ఆశ్రమంలో ఒక బ్రహ్మచారి అయిన వాడు స్త్రీ పాదాల బొటనవేలు కూడా చూడకూడదు అని మీరు వ్రాశారు గురుదేవా అని అడగడం జరిగింది. అతని వద్ద ఉన్న శిష్యులందరూ కూడా విడివిడిగా ఒక్కొక్క ఆశ్రమంలో ఉండేవారు. వేదవ్యాస భగవానుడి దగ్గర బ్రహ్మచారులే కాదు, గృహస్థులు కూడా విడిగా ఆశ్రమంలో ఉండేవారు. అందులో ఒక బ్రహ్మచారి ప్రతిదినం ప్రొద్దున్న సాయంత్రం భాగవత పారాయణం చేసేవాడు. అతడు ఏనాడూ స్త్రీలను దగ్గరగా చూడలేదు, కానీ మాట్లాడడం కూడా లేదు. అతడు భాగవతం చదువుతూ వేదవ్యాసుల వారు రాసిన శ్లోకాన్ని గురువుగారికి చూపి, గురువర్యా, ఇది నాకు తప్పుగా అనిపిస్తోంది, అరిషడ్వర్గాలు జయించిన వారికి వర్తించదు కనుక ఈ శ్లోకాన్ని కొట్టివేస్తున్నాను అని చెప్పి నల్లని బొగ్గుతో ఆ శ్లోకం కొట్టివేశారు. వేదవ్యాసుల వారు మౌనంగా ఉండి తల ఊపారు. ఆ దినం సాయంత్రం విపరీతమైన మెరుపులతో గాలివాన ప్రారంభమై కుంభవృష్టి కురేయడం మొదలెట్టింది. సాయంకాలం 5 గంటలకల్లా చీకటి. పారాయణం ప్రారంభిద్దామని ఆశ్రమం తడిక తలుపులు మూసి శిష్యుడు పారాయణానికి ఉపక్రమించాడు. అంతలో తలుపు చప్పుడవడం వల్ల తలుపు తెరిచి చూడగా బయట నీలిరంగు పలుచని అందమైన వస్త్రాలు ధరించి అత్యంత సౌందర్యంగా ఉన్న ఒక అందమైన స్త్రీ కనబడి, స్వామి, విపరీతమైన వాన, దయచేసి ఆశ్రయం ఇవ్వండి అనగానే ఆ బ్రహ్మచారి, చూడండి, ఇక్కడికి కొద్ది దూరంలో గృహస్థుల ఆశ్రమాలు ఉన్నాయి, దయచేసి అక్కడికి మీరు వెళ్ళండి, నేను బ్రహ్మచారిని, స్త్రీలకు ఆశ్రయం ఇవ్వకూడదు అని సెలవిచ్చాడు. అప్పుడు ఆ అమ్మాయి, అయ్యా, ఆపదలో ఉన్నాను, ఏ చుట్టూ విరిగిపైన పడవచ్చు, కొద్దిగా వాన విరిసిన తర్వాత వెళ్ళిపోతాను అనగా చేసేది లేక లోపలికి ఆహ్వానించాడు ఆ బ్రహ్మచారి. తన వద్ద ఉన్న తన ధరించే దుస్తులు ఇచ్చి మార్చుకోమన్నాడు. ఆ స్త్రీ లోపలికి వెళ్ళగానే యథాప్రకారం పారాయణానికి కూర్చున్నాడు. ఆమె మోము సౌందర్యం అతనికి గుర్తురాసాగింది. నిగ్రహం ఉన్న నేనెందుకు ఇలా అయిపోతున్నాను అనుకుని ఆలోచిస్తూ ఉన్నాడు. ఆమె బయటకు వస్త్రాలు మార్చుకుని వచ్చాక, చూడమ్మాయి, ఇక్కడ ఒక పెద్ద పులి ఉంది, అది గొంతులు మార్చి ఎదుటివారిని మాయ చేసి భక్షిస్తుంది, నువ్వు పక్క గదిలో వెళ్ళి తలుపు గడియ పెట్టుకొని ఉండు, అది నా గొంతులో మాట్లాడినా తలుపు తీయకు అని అనగానే సరే అని తలుపు వేసుకుంది ఆ అమ్మాయి. కొంతసేపటికి ఆ బ్రహ్మచారికి భాగవతం బదులు ఆ అమ్మాయి కనపడడం వల్ల మెల్లిగా వెళ్ళి తలుపు తట్టి, సుందరి, నేను బ్రహ్మచారిని, తలుపు తీ అనగానే ఆమె, నాకు తెలుసు నీవు పులివని, ఆ మహనీయుడు నాకు చెప్పాడు, నేను తీయను అంది. ఎంత బ్రతిమాలినా తీయకపోవడంతో, అయితే ఓ పని చేస్తాను, పైకప్పు నుండి దిగుతాను, అప్పుడైనా నమ్ముతావా అన్నాడు. అయితే సరే అంది ఆ అమ్మాయి. అంత వానలో పైకప్పును తొలగించి తల లోపలికి పెట్టి జారసాగాడు ఆ బ్రహ్మచారి. నడుము వరకు క్రిందకి దిగి చూడగా కింద ఆ అమ్మాయి స్థానంలో వేదవ్యాసుల వారు ఉన్నారు. ఆ శ్లోకాన్ని నవ్వుతూ పఠిస్తూ ఉన్నారు. వెంటనే కాళ్ల మీద పడి క్షమించమని కోరగా, నాయనా, మనిషి అరిషడ్వర్గాలు జయించడం అంత సులభం కాదు. కామం అంటే ఏమిటనుకుంటున్నావు? కోరిక. అంత త్వరగా వదల్చుకోలేదు అనగానే వెంటనే బొగ్గుతో కొట్టివేసిన ఆ శ్లోకాన్ని తిరిగి శుభ్రం చేశాడు. కోరికలు అంత త్వరగా వదలవు, కానీ
నిగ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ కథ మనందరికీ కూడా వర్తిస్తుంది. అందరము కూడా కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలను జయించడానికే ప్రయత్నం చేస్తూనే ఉందాం. మరి ఉంటానండి. ఈ విష్ణు సహస్ర నామాలలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని శ్రీ కరుణాకరణ్ గారు అందమైన కథల రూపంలో మనకి అందించారు. అవి ప్రతిరోజు విందాం. ఒక్కొక్క నామాన్ని ఆయన వివరించిన విధానంతో ఒక కథగా మీ అందరితో పంచుకొని నేను ఆ శ్రీమన్నారాయణుడి కృపని పొందాలని, అలాగే మనమందరము కూడా భగవద్ బంధువులందరము కూడా శ్రీమన్నారాయణుడి కృపా కరుణా కటాక్ష వీక్షణాలకి పాత్రులు అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ.